నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, విదేశాల్లో ఉద్యోగం, మెరుగైన జీవితం, బంగారు భవిష్యత్తు అంటూ కలలుగానే అమాయక నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఒక భారీ మోసపూరిత కన్సల్టెన్సీ ముఠా గుట్టును విజయవాడ పోలీసులు రట్టు చేశారు. యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వందలాది మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసిన ప్రధాన నిందితులను పోలీసులు అత్యంత వేగంగా అదుపులోకి తీసుకున్నారు. ఆగండి, ఇది నందూస్ వరల్డ్ కేసు అయితే కాదు, ఇది వేరే. వివరాలను ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. విజయవాడను కేంద్రంగా చేసుకొని తమ నెట్వర్క్ విస్తరించిన ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ పేరుతో ఈ దారుణ మోసం జరిగింది. ఈ సంస్థను నడుపుతున్న సౌజన్య, శ్రీనివాస్ అనే దంపతులు విదేశీ ఉద్యోగాల ఎరచూపి నిరుద్యోగ యువతను తమ వలలో వేసుకున్నారు. యూరోపియన్ దేశాల్లో నెలకు లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి ప్రతి ఒక్కరి నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మేము యూకే వెళ్ళాలనుకునేటప్పుడు, అంటే మాకు తెలిసిన వాళ్ళు యూకేలో ఉన్నారని యూకే వెళ్ళాలనుకునేటప్పుడు ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ అనే కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యామండి. అక్కడికి వెళ్ళి నా డిపెండెంట్ మీద మా హస్బెండ్, మా సన్ను వెళ్ళేలాగా ప్రాసెస్ చేయడానికి ఆమెను అప్రోచ్ అయితే ఆమె మీరు స్కిల్డ్ వర్క్ వీసా అంటే స్పాన్సర్షిప్ వీసా అది చూస్ చేసుకుంటే డిపెండెంట్గా మీ హస్బెండ్ని, మీ సన్ని కూడా తీసుకెళ్ళొచ్చు అని చెప్పింది. నేను డేటా ప్రాసెసింగ్ రోల్ సెలెక్ట్ చేసుకున్నానండి. దాని బేస్ మీద వెళ్దామనుకుని ఆ బేసిస్ దానికి ఎంత అమౌంట్ అవుతుందంటే టోటల్గా ఓవరాల్గా 12 lakhs అవుతుంది. 6 lakhs ఇక్కడ పే చేయాలి, ఇంకో 6 lakhs అక్కడికి వెళ్ళిన తర్వాత పే చేయాలని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాక మాకు ఎలాగ పోస్ట్ ల్యాండింగ్ అవన్నీ అంటే మీకు అకామిడేషన్ కూడా 2-3 days వాళ్ళు ముందు చూసి ఆ తర్వాత వాళ్ళే అకామిడేషన్ కూడా ఇస్తారా ఇవన్నీ చెప్పింది. దానికి 2 ఆడియో ఇంటర్వ్యూస్, ఒక వీడియో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. అంటే ఓవరాల్గా 10 to 15 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అందులో 2 ఆడియో ఇంటర్వ్యూలు మీరు క్రాక్ చేయాలి, ఒక వీడియో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని చెప్పారు. ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పుడు మాక్ ఇంటర్వ్యూలు తీసుకున్నారు. మాకు ఆడియో ఇంటర్వ్యూలు యూకే నుంచి వస్తాయి అన్నారు. అవి యూకే నుంచి కాదు, మాకు లోకల్గా వీళ్ళు కండక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఫెయిల్ అనే చెప్తున్నారు. ఇక్కడి నుంచే వీళ్ళు లోకల్గా ఫేక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆ యూకే నుంచి వస్తున్నాయి అని చెప్పారు. మాకు డౌట్ వచ్చినప్పుడు మీరు అక్కడి నుంచి రావట్లేదు, ఇక్కడి నుంచే మీరు చేస్తున్నారని చెప్తే కాదండి అక్కడి నుంచే అన్నారు. ఆ తర్వాత మాకు మా మనీ రిటర్న్ ఇచ్చేయండి, మీ మీద మాకు నమ్మకం లేదంటే ఆ తర్వాత నుంచి మాకు రెస్పాండ్ అవ్వడం మానేశారు. మళ్ళీ కాల్ కూడా లిఫ్ట్ చేయడం మానేశారు. మళ్ళీ మనీ అడిగితే మీకు 1 lakh ఇస్తాం, ఇంత ఇస్తాం అని ఏయో చెప్పారు. మాకు మా అమౌంట్ కావాలని చెప్పాం. ఆ తర్వాత నుంచి మేము అడుగుతున్నామని ఆ తర్వాత మా నెంబర్లు బ్లాక్ చేసేసి వాళ్ళు నెంబర్లు కూడా చేంజ్ చేసేయడం జరిగిందండి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం దాదాపు 750 మంది నిరుద్యోగుల నుండి ఈ దంపతులు సుమారు 11 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. తమ కష్టార్జితాన్ని కోల్పోయి బాధితులు విజయవాడ ప్రెస్ క్లబ్లో గోడు వెళ్ళబోసుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్తో పాటు సైబర్ క్రైమ్ విభాగంలో కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న సౌజన్య, శ్రీనివాస్ దంపతులను హైదరాబాదులో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫ్లయింగ్ బోర్డర్స్ కేసులో పోలీసులు చూపించిన వేగం, క్రియాశీలత అభినందనీయం. కానీ ఇదే సమయంలో మరొక సంచలన కేసులో జరుగుతున్న జాప్యంపై సమాజంలో తీవ్ర స్థాయిలో ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. నేను వచ్చేసి ఫ్లయింగ్ బోర్డర్స్కి 3 lakhs పే చేశాను. లాస్ట్ ఇయర్ February 25th పే చేశానండి. 24th November నుంచి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను, వస్తున్నాను. 50,000 ఇప్పుడు పే చేయండి, 1 month తర్వాత ఒక మిగతా పే చేయండి అని చెప్పారు. అయితే నాకు వచ్చేది జాబ్ వచ్చేసి స్టోర్ కీపర్ అని చెప్పారు. అది లగ్జంబర్గ్లో ఇప్పిస్తామన్నారు. అలా అని చెప్పి నేను అప్రోచ్ అయ్యాను. ఓకే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పిల్లలు, ఎడ్యుకేషన్ అని చెప్పి వెళ్ళిన తర్వాత లాస్ట్ Februaryలో నేను అమౌంట్ పే చేశానండి. ఇప్పటికి 1.5 year అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ ఇంటర్వ్యూస్ చేసుకునేది నేనే. ఆడియో రౌండ్స్ కానీ వీడియో రౌండ్స్ వచ్చేసి 3 rounds కూడా కంప్లీట్ అయినాయి. ఆడియో రౌండ్స్ 2 పాస్, వీడియో రౌండ్ వచ్చేసి 3 అయిపోయినాయి. అయితే ఇవి జెన్యూనా కాదనేది నేను కనుక్కోవడానికి నాకు టైం పట్టింది. ఎవరైనా గుడ్డిగా నమ్మేస్తారు కదా, నేను కూడా అలాగే నమ్మాను. ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో చూసి నేను నమ్మాను. అది కూడా ఒక అబ్రాడ్లో ఉన్న ఒక అతను నాకు అది పెట్టారన్నమాట. నేను ఏదన్నా నాకు హెల్ప్ చేయాలంటే పెట్టారు. ఈ సౌజన్య గారి గురించి నాకు చెప్పారు. అదే రికార్డ్తో నేను ఇంకా అప్రోచ్ అయ్యాను ఆవిడ్ని. కన్నా, నాన్న, చిన్న అనుకుంటా తీయని మాటలతో మమ్మల్ని మభ్యపెట్టేశారు.
అయితే డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా, ఈ డాక్యుమెంట్స్ కూడా మేము కట్టేటప్పుడు మాకు చదువుకునే టైం ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏముండదు మేడం ఇందులో, మీరు వెళ్తారు మీరు వచ్చేస్తారు, ఏముండదు మేడం, మీకు వీసా వచ్చేసింది, మీరు ఇంటర్వ్యూస్ చేసుకుంటారు అంతే, ఏముండదు. క్యాష్ పే చేయమన్నారు, సరే నేను తీసుకెళ్ళి క్యాషే పే చేశానండి, ఆన్లైన్ పేమెంట్ కాదు, క్యాషే పే చేశాను. ఇది కూడా క్యాష్ అని కూడా రాపించుకున్నాను. అయితే బుజ్జి కన్నా నాన్ననే మాట్లాడతారు, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాపతో మాట్లాడినట్టుగా మనల్ని ట్రీట్ చేస్తుంది అన్నమాట. ప్రతిదీ కూడా మేము రికార్డ్ చేసుకోవడం జరిగిందండి, ప్రతిదీ కూడా ఉంది మా దగ్గర. మేమేంటంటే మా ఈ ఏపీ గవర్నమెంట్ని, పోలీసు శాఖని మేము అడిగేది ఒకటే, మా అందరికీ న్యాయం చేయండి. యూట్యూబ్ ద్వారా విపరీతమైన గుర్తింపు పొందిన నందూస్ వరల్డ్ ఛానల్ నిర్వాహకులు, డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్లైన జాగర్లముడి మధుకర్, ఆయన భార్య రమానందన్లపై వచ్చిన యూకే వీసా మోసం ఆరోపణల వ్యవహారాన్ని పరిశీలిస్తే పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తుంది. యూకే వీసా పునరుద్ధరణ, విదేశీ అవకాశాల పేరుతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు వెలువెత్తాయి. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసులు, లుకౌట్ నోటీసులు జారీ అయినప్పటికీ ఆ కేసులో బాధితులకు తగిన న్యాయం జరగడంలో, కీలక నిందితులని విచారించే రికవరీ ప్రక్రియను ముమ్మరం చేయడంలో ఆశించిన వేగం కనిపించడం లేదనే విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. వచ్చానండి, నేను యాక్చువల్లీ రాకముందు కూడా మీ ఆఫీస్ కి కాల్ చేశాను. ఓకే, మీరు ఉన్నారంట, ఆల్రెడీ ఆఫీస్ లో ఉండగానే లేరని చెప్పారు. కాదండి, నేను మీరు ఆఫీస్ లో ఉండగానే నేను కాల్ చేశానండి. నాకు ఆల్రెడీ అక్కడ ఉన్నోళ్ళు చెప్పారు మీరు ఉన్నారని నేను కాల్ చేశాను. నాకు అప్పచెప్పిన కన్సల్టెంట్ మేడం లేరు, నిన్న కూడా రాలేదు. లేరు, అవును అదే అడిగాను నేను, కనిపించారు నాకు నిన్న అంటే అప్పుడు నిన్న వచ్చి వెళ్ళిపోయారు, ఇవాళ రాలేదు. అవునండి, మీరు రమ్మన్నారు, నేను కాదంట్లా, మాకైతే అంత మీరు జెన్యూన్ అని అనిపించలేదండి. అది లేదండి, నాకు మిగిలిన చాలా మంది విక్టిమ్స్ కాంటాక్ట్ చేశారండి. ఇంకా మీ దగ్గర దాయడం ఎందుకు ఇంతవరకు వచ్చాక? చాలా మంది విక్టిమ్స్ మాకు టచ్ లో వచ్చారు. మేము ఇలా 1 year 2 years నుంచి ఇట్లాగా సఫర్ అవుతున్నాము. ఆల్రెడీ ఇక్కడ మాచవరం పోలీస్ స్టేషన్ లో మీ మీద 8 మంది FIR ఫైల్ చేశారు. అండ్ హైదరాబాద్ బేగంపేటలో కూడా మీ మీద FIR ఉంది. కొంతమంది అక్కడ చాలా తిరుగుతున్నారు. ఇక్కడ విజయవాడ వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళారు అని చెప్పి తెలిసింది మాకు. అలాగే ఉన్నాయండి, మా దగ్గర FIR కాపీస్ ఉన్నాయండి మాచవరం పోలీస్ స్టేషన్. ఏంటది ప్రూవ్డ్? సరిగ్గా ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ విషయంలో బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి నిందితులు మకా మార్చినా వెతికి పట్టుకున్న పోలీసులు నందూస్ వరల్డ్ కేసు విషయంలో ఎందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు? సోషల్ మీడియా పాపులారిటీ, గ్లామర్ ఉన్న వ్యక్తులు కావడం వల్లే ఆ కేసు దర్యాప్తు మందగమనంతో ఏమైనా సాగుతోందా? వందలాది మంది నిరుద్యోగులు తమ జీవితకాల పొదుపును, సర్టిఫికేట్లను కోల్పోయి రోడ్డును పడి అల్లాడుతుంటే వారికి ఊరటనిచ్చే దిశగా పూర్తిస్థాయి చర్యలు ఎందుకు వేగవంతం కావడం లేదు? ఒక కేసులో చూపించిన అప్రమత్తత, బాధ్యత మరో కేసులో ఎందుకు ప్రతిబింబించడం లేదనే ప్రశ్నలు బాధితులను, ప్రజలను కలిచివేస్తున్నాయి. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు సెలబ్రిటీ హోదా లేదా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆధారంగా దర్యాప్తు వేగంలో తేడాలు ఉండకూడదనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. బాధితుల ఆవేదనను, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నందూస్ వరల్డ్ వ్యవహారంలోనూ అంతే కఠినంగా, వేగంగా వ్యవహరించి రికవరీ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏజెన్సీలను, కన్సల్టెన్సీలను ఆశ్రయించే ముందు నిరుద్యోగులు పూర్తి వివరాలను, గుర్తింపును సరిచూసుకోవాలని, సోషల్ మీడియా మోజులో పడి మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.